లక్షిత దాడులు ఉగ్రతండాల పీచమణించాయి. భారత సైనికుల వీరత్వాన్ని చాటాయి. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరం మూకలపై ప్రతీకార దాడులు నిర్వహించాలన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ సూరత్ వస్త్ర వ్యాపారులు లక్షిత దాడుల చీర తయారు చేశారు. ఆ విశేషాలు మీకోసం. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై దేశంలోని అన్ని వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీసుకోవాలని యావత్ దేశం ముక్తకంఠంతో నినదిస్తున్న వేళ గుజరాత్ సూరత్ కు చెందిన వస్త్ర వ్యాపారులు తమ అభిప్రాయాన్ని వినూత్న రీతిలో వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రింటింగ్ సాంకేతిక సాయంతో సరికొత్త లక్షిత దాడుల చీరను రూపొందించారు. భారత త్రివిధ దళాల శక్తిని ప్రతిబింబించేలా చీరలను తయారు చేశారు. అమరవీరుల త్యాగాలు, పోరాటాలు చీరపై కనిపించేలా డిజైన్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడులు ఎలా చేశారన్న విషయాన్ని చీరపై చిత్రరూపమిచ్చారు. అందుకే ఈ చీరకు లక్షిత దాడుల చీర అని నామకరణం చేశారు. లాభనష్టాలు ఆశించకుండా దేశవ్యాప్తంగా ఈ చీరలను విక్రయించనున్నారు. ఈ చీరల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సూరత్ వస్త్ర వ్యాపారులు తెలిపారు. భారత సైన్యానికి ఈ చీరను అంకితమిచ్చినట్లు చెప్పారు. పుల్వామా ఉగ్రఘాతుకానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందనే సంకేతం పాకిస్తాన్కు పంపేందుకు ఈ చీరలు తయారు చేసినట్లు వివరించారు.